నమస్తే, వెల్కమ్ టు రైజ్ అండ్ షైన్. జనవరి 12న స్వామి వివేకానందుల వారి జయంతితో పాటుగా యూత్ డే కూడా. ఆ సందర్భంగానే మనం ఇప్పటి నుంచి యూత్లో అవేర్నెస్ తీసుకొచ్చే సందర్భంగా ప్రతి ఎపిసోడ్ని కూడా యూత్కి అనుగుణంగా విద్యా దశ నుంచి ఎలాంటి విద్యను అందించాలి, అసలు విద్యాభ్యాసం రియల్ ఎడ్యుకేషన్ అనేది ఎలా ఉండాలి, వివేకానందుల వారు ఏం చెప్పారు అనే దాని గురించి మనం చర్చించుకుంటున్నాం. స్వామి బోధమాయానంద మనకి వివేకానందుల వారు అందించిన ప్రతి విషయాన్ని కూడా అద్భుతంగా మనకు వివరిస్తూ ఉన్నారు. ఇక ఈరోజు కూడా రియల్ ఎడ్యుకేషన్కి సంబంధించి స్వామీజీ మనకి ఏం చెప్తారో చూద్దాం. నమస్తే స్వామీజీ. స్వామీజీ, అసలు రియల్ ఎడ్యుకేషన్ గురించి ఇప్పటికీ అంటే పెద్ద యూనివర్సిటీస్లో పెద్ద స్కూల్స్లో జాయిన్ చేసిన ప్రతి పేరెంట్లో కూడా అది డబ్బు పెడుతుండొచ్చేమో, కానీ ఏదో ఒక మూలన ఒక సంకోచం ఉంటుంది. మనం ఏమిస్తున్నాము అనేది నిజంగా వాళ్ళ మనస్సాక్షి ప్రతి ఒక్కరికి ఉంటుంది స్వామీజీ, ఇది మాత్రం మనం గట్టిగా చెప్పొచ్చు. కానీ ఆ సంకోచం లేకుండా వాళ్ళని పంపించాలి అంటే ఆ ఎడ్యుకేషన్లో ఏముంటే బాగుంటుంది అంటారు? అందరికీ నమస్కారం. గత కొన్ని శీర్షికల్లో మనం విద్యాభ్యాసం అంటే ఏమిటి, దాని సమస్యలు ఏమిటి, విద్యార్థుల ద్వారా శిక్షకుల ద్వారా తెలుసుకుంటున్నాం. ఇక్కడ మనం ఒక గత శీర్షికలు చెప్పినట్లుగా మన పూర్వం చాలా గొప్పగా ఉండింది, చాలా వైభవంగా ఉండింది. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల, రాజకీయాల వల్ల, కొన్ని గ్రూప్స్ వల్ల అది తప్పు అభిప్రాయంలో విద్యాలయ అనే విశ్వవిద్యాలయమైన యూనివర్సిటీని ఎక్కడైనా నెగిటివ్గా వెళ్ళిపోయింది. తర్వాత అది దౌర్బల్యం క్రియేట్ చేస్తుంది, ఒక విధమైన భేదాభిప్రాయాలు క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా విద్యార్థులకి వేరే విధమైన ఆకర్షణలు, ఇది విధమైన డిస్ట్రాక్షన్స్ లేకుండా వాళ్ళకి మెయిన్ డ్యూటీ ఏమిటంటే వాళ్ళ సెల్ఫ్ డెవలప్మెంట్, వాళ్ళ సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ మాస్టరీ, ఆత్మ ఇంద్రియ నిగ్రహం ఇత్యాది డెవలప్ చేసుకుంటూ మంచి సైంటిస్టులుగా, మంచి తత్వవేత్తలుగా ముందుకు వెళ్ళాలి. అది దేశానికి ఒక మంచి అసెట్. అది లేకుండా ఉంటే రాజకీయాల గ్రూప్లోకి వెళితే మళ్ళీ అది మళ్ళీ ఇది ప్రాబ్లం, అది సమస్యలు. మళ్ళీ యూనివర్సిటీ పోలీసులు ఇదంతా ఎందుకు అని. ఇక్కడ రెండు కథలు చెప్పడానికి ఇష్టపడతాను. ఏమిటంటే పూర్వంలో రియల్ ఎడ్యుకేషన్ అంటే ఏమిటి అని తెలుస్తుంది. అహంకారం, విద్యా దదాతి వినయం, మహాభారతంలో చదువుతామని. విద్య వినయానికి దారి తీయాలి, అహంకారానికి కాదు, పొగరికి కాదు, ఏ విధమైన ఘర్షణలు కాదు. ఒక చాందోగ్య ఉపనిషత్తు వివేకానంద కథ చెప్తారు. ఆయన జ్ఞానయోగంలో చెప్తూ ఉంటారు ఈ కథని. రియల్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, శ్వేతకేతు అనే విద్యార్థి తండ్రి ఆరుని, తండ్రే ఒక పెద్ద శిక్షకుడు, ఉపాధ్యాయుడు. ఆయన గురుకులం నడిపిస్తూ ఉంటాడు. నా కొడుక్కి నేనే బోధించకుండా వేరే గురువు నేర్పిస్తే బాగుంటుందని చెప్పి వేరే గురుకులాన్ని పంపిస్తాడు. అక్కడ 12 సంవత్సరాలు శ్వేతకేతు బాగా నేర్చుకుంటాడు. అన్ని గ్రామరు, సైన్స్, ఇంకా ఆ సమయంలో ఏమేమి విద్య అని లిస్ట్ ఉందో అన్నీ నేర్చుకుంటాడు. తిరిగి వస్తాడు కాన్వకేషన్ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ తీసుకొని. అయితే అన్నీ వచ్చేసింది నాకు అనే కొంచెం అహంభావంతో ఉంటాడు. ముఖంలో కనబడుతుంది అది. ఆరుని వెంటనే దాన్ని గ్రహిస్తాడు. నా అబ్బాయిలో కొంచెం అహంకారం అది లోపల బ్రెయిన్లో పనిచేస్తుంది, ఆ పురుగు. అది పెద్దదైపోతే ఇతని విద్యని మిస్యూజ్ చేస్తాడు. ఇతనికి సరి అయిన శిక్షణ ఇవ్వాలి, కంప్లీట్గా ఆ శిక్షణ ఇవ్వాలి అని తండ్రే బాధ్యత వహిస్తాడు. అప్పుడు పిలుస్తాడు, నువ్వేమి నేర్చుకున్నావు చెప్పు అని. ఒక 108 ఐటమ్స్ లిస్ట్ ఇస్తాడు, ఇవన్నీ నేర్చుకున్నానని. సరే, తండ్రి చెప్తాడు, నీకు ఒక చిన్న పరీక్ష చేస్తాను, నేర్చుకున్నావా లేదా అని తెలియడానికి. పలానా అడవికి వెళ్ళు, ఆ అడవిలో ఒక పెద్ద ఫలం ఉంటుంది, ఆ ఫలం నా దగ్గర తీసుకురా, ఆ పండు నా దగ్గర తీసుకురా. ఆ పండుని తీసుకొస్తాడు, పెద్ద కాయ అది. ఆ కాయని అందరి ముందు గురుకులంలో అందరూ కూర్చొని ఉంటారు. ఆ శ్వేతకేతుకు చెప్తాడు. శ్వేతకేతు దాన్ని 2 ముక్కలు చెయ్యి. శ్వేతకేతు చేస్తాడు, 2 ముక్కలు చేస్తాడు. తండ్రి అడుగుతాడు, దాంట్లో ఏముంది నాకు వివరించు. అప్పుడు చిన్న చిన్న కాయలు ఆ పెద్ద కాయలో ఉంటుంది, చిన్న చిన్న మొక్క. ఒకటి తీసుకొని దాన్ని 2 ముక్కలు చేయి. అది 2 ముక్కలు 2 భాగాలు చేసి, ఇప్పుడు ఆ భాగంలో ఏముంది? శ్వేతకేతు చూసి, నాన్నగారు ఆ చిన్న కాయలో ఒక 100 విత్తనాలు ఉన్నాయి, చిన్న చిన్న విత్తనాలు ఉన్నాయి. ఒక విత్తనం తీసుకో, దాన్ని 2 భాగాలు చేయి, ఇప్పుడు ఏముందో చెప్పు నాకు అని డిసెక్షన్ లాగా చేసి ఇతను 2 ముక్కలు చేసి చూపిస్తాడు. వెంటనే శ్వేతకేతు అనేస్తాడు, దాంట్లో ఏమీ లేదు అనేస్తాడు. తండ్రి అంటాడు, కొంచెం బాగా చూసి చెప్పు, ఏమైనా ఉంటుంది చూడు, సరిగ్గా కొంచెం గమనించు, ఏకాగ్రత గమనించు. అప్పుడు శ్వేతకేతు 2 సార్లు ఇటు అటు తిప్పుతాడు. చిన్న విత్తనం 2 ముక్కలు చేస్తే ఏం కనబడుతుంది? ఏమీ కనబడతలేదు. నాన్నగారు దీంట్లో ఏమీ లేదు అనేస్తాడు. మళ్ళీ చూడు సరిగ్గా,
లేదు నాకేమీ కనబడతలేదు, దీంట్లో ఏమీ లేదు, ఖాళీగా ఉంది, విత్తనం అంత ఎంటీనెస్. సరే 15 రోజుల తర్వాత రా అని ఇంటికి పంపించేస్తాడు. 15 రోజుల తర్వాత శ్వేతకేతు మళ్ళీ వస్తాడు గురుకులానికి. అప్పుడు తండ్రి అతన్ని ఒక చోటకి తీసుకువెళ్ళి తోటలో చిన్న మొలకను చూపిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది మొలక తెలుసా నీకు? తెలియదు. ఆ కాయలో ఉండే చిన్న విత్తనం ఇంకొక విత్తనం తీసుకొని నేను కొత్తది అది నాటిన తర్వాత ఆ విత్తనం నుంచి ఆ గింజ నుంచి ఈ వృక్షం వచ్చింది. అయితే నువ్వు ఆ రోజు ఏమన్నావు? ఏమీ లేదు అనేసావు. ఇప్పుడు ఏమంటున్నావు? ఓ అక్కడి నుంచి ఒక చిన్న మొలక బయటకు వచ్చిందా అంటే దాంట్లో ఏదో ఉంది. ఏమిటా ఉంది? శక్తి ఉంది, దాంట్లో సామర్థ్యం ఉంది, పాసిబిలిటీస్ ఉంది. చూడండి, ఆ సమయంలో వేలాది సంవత్సరాల ముందు పాసిబిలిటీస్ గురించి, పొటెన్షియాలిటీ గురించి నేర్పించాడు శ్వేతకేతుకి. అప్పుడు అద్భుతమైన ఒక శ్లోకం, ఒక మాట పలుకుతాడు ఆ తండ్రి. ఐతదాత్మ్యం ఇదం సత్యం తత్సర్వం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో అంటాడు. తండ్రి విద్యార్థికి కొడుకుకి బోధిస్తున్నాడు. ఏం బోధిస్తున్నాడు? నువ్వు ఏది లేదు అనుకున్నావో అదే అంతా, అదే సర్వము. ఐతదాత్మ్యం ఇదం సర్వం. నీ కళ్ళు ముందు కనబడతలేదు, బట్ ఆ ఎనర్జీ నీకు తెలియట్లేదు. ఎలక్ట్రిసిటీ లాగా. ఎలక్ట్రిసిటీ యూ కెన్ ఫీల్ ఇట్, యూ కెనాట్ సీ ఇట్. గాలి మీకు స్పర్శిస్తుంది, మీకు అనుభవించవచ్చు, బట్ గాలిని మీరు చూడలేరు. పాల్లో ఎనర్జీ ఉంది, బట్ తాగితేనే అదే ఎనర్జీ మీకు తెలిసేది. మందులో ఆ ఒక యాంటీబయాటిక్స్ ఉంది, బట్ మీకు కనబడదు. ఓన్లీ మందు ఆబ్జెక్టివ్గా చిన్న మాత్రాన్ని మింగేస్తారు అంతే. బట్ లోపలికి వెళ్ళి ఎంత అద్భుతమైన మెకానిజం అది కలుగుతుంది ఆలోచించండి. సో ఇక్కడ శ్వేతకేతుకి ఏమంటున్నారు? ఐతదాత్మ్యం ఇదం సర్వం తత్ సత్యం. అదే సత్యం, అదే నిజం. ఏమిటి సత్యం? నీలో ఆ తత్వం ఉంది. తత్వం అసి శ్వేతకేతో. ఇది వివేకానంద అంటారు. ఆ ఎడ్యుకేషన్ సైన్స్తో పాటు, మీ బాటనీతో పాటు, మీ ఒక మ్యాథమెటిక్స్తో పాటు వెళితే ఎంత అద్భుతాలు క్రియేట్ అవుతాయి సమాజంలో ఆలోచించండి. ఇది ఒక కథ వివేకానంద చెప్తే, మరొక కథ స్వామీజీ అంటారు. మదాలస గురించి చెప్తారు. మన తల్లులు ఇప్పుడు గత శీర్షికలో కూడా మన ఇది వచ్చింది. ఏంటది? అమ్మా నాన్న ఏ విధంగా వాళ్ళకి బోధించాలి, ఏ విధమైన రక్షణగా ఉండాలి అంటే, మదాలస తన జోలి పాట పాడుతున్నప్పుడు ఇది ఏదో పిచ్చి పిచ్చి పాటలు పాడకుండా, కేవలం తోలి పాటలు పాడకుండా ఆవిడ ఆ ఉయ్యాలు ఊపుతూ ఒక అద్భుతమైన పాట పాడుతుంది. అంటే లాస్ట్ లైన్ వస్తుంది. ఏమిటంటే, శుద్ధోసి బుద్ధోసి ముక్తోసి సంసార మాయా పరివర్జితోసి. తల్లి బిడ్డకి, పసి బిడ్డకి నేర్పిస్తున్న పాట అన్నమాట. ఆ బిడ్డకి వొకాబులరీ లేదు, అక్షరం లేదు. ఇంకా అయితే తల్లి యొక్క ప్రేమ, ఆ బిడ్డ ముఖం ఆనందంగా తల్లి ముఖం చూస్తూ నవ్వుతూ ఆ వైబ్రేషన్స్ని స్వీకరిస్తుంది. అదే వివేకానంద కూడా అయింది. ఒడిలో కూర్చోబెట్టి, అమ్మ ఒడిలో తల్లి భువనేశ్వరి దేవి ఈ కాకమ్మ కథలు, పిచ్చి కథలు చెప్పకుండా ఈ శక్తివంతమైన, బలవంతమైన హనుమంతుడి కథలు, అభిమన్యుడి కథలు పాలుతో పాటు అన్నం మెతుకులతో పాటు పెట్టిందంట. అప్పుడు వివేకానంద అంటారు, దట్ బికేమ్ నరిష్మెంట్ ఫర్ మీ. ఎరువులాగా పనిచేసింది నాకు. ఆవిడ జోలిపాట ఏం పాడుతుంది? శుద్ధోసి బుద్ధోసి ముక్తోసి సంసార మాయా పరివర్జితోసి. ఓ పుత్రుడా, నీలో ఆ శక్తి ఉంది, నువ్వు బుద్ధుడవు, నువ్వు ముక్తుడవు, నీ ఆనందమయుడవు, నువ్వు ఏ విధమైన లోపం లేదు, నీలో అనంతమైన శక్తి ఉంది. బోధిస్తూ ఆ బిడ్డ యువకుడు అయ్యేటప్పటికి జ్ఞానోదయం అయింది. అది మెచ్యూరిటీ పెరిగింది. కేవలం శారీరక మెచ్యూరిటీ కాదు. 18 సంవత్సరాలు మెచ్యూర్డ్ అడల్ట్, తర్వాత లైసెన్స్ ఇచ్చే ఇది కాదు, అర్హత కాదు. తనలో జ్ఞానం పెరిగింది. అప్పుడు జ్ఞానంతో పాటు దిస్ బాయ్ బికేమ్ ఏ గ్రేట్ కింగ్, గ్రేట్ ఋషి. అప్పుడు రాజా బయట ఉన్నప్పటికీ తన హృదయంలో ఋషి అయ్యాడు. ఒక మంచి వ్యక్తి తయారయ్యాడు. అప్పుడు లక్షలున్నా, కోట్లున్నా, అతని బంగారం ఉన్నా, పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నా అతని సమస్య కాదు. షాక్ అబ్జార్బర్ లోపల ఉంది. సో రియల్ ఎడ్యుకేషన్ ఈ విధమైన మనం తెలుసుకుంటే, పిల్లలు ఆ వినయం, తర్వాత అవన్నీ సైన్స్తో పాటు, మ్యాథమెటిక్స్తో పాటు నేర్పిస్తే పిల్లలు తల్లిదండ్రుల ద్వారా కొంచెమైనా, ఒక గంట అయినా, అప్పుడు మనం బ్యాలెన్స్ క్రియేట్ చేయవచ్చు. అందరూ పర్ఫెక్షన్కి వెళ్ళడానికి సాధ్యం కాదు. బట్ మనం ఎంతవరకు మనం సమాజానికి ఆ ఎరువు, ఆ ఒక బలం ఇస్తూ ఉంటే సమస్యలకి ఒక అంతు ఉంటుంది. లేకపోతే అది విచ్చలవిడిగా, అది క్రేజీగా, పిచ్చి సొసైటీగా, కేపార్ హాట్ బజార్ అంటారు బెంగాలీలో, ఒక పిచ్చి మార్కెట్ లాగా తయారవుతుంది. అందరూ ఉన్నారు, లేనట్లు మనకు అడుక్కుంటున్నాం. ఆ సంస్థలో, ఆ ఒక దీంట్లో, ప్రభుత్వంలో కొంచెం జ్ఞానోదయం ఇది వచ్చి కొంచెం చేంజ్ చేస్తే మన ఫ్యూచర్ బాగుంటుందని మనం ప్రార్థించుకోవాలి. ఈ కథల ద్వారా మనకు తెలుస్తుంది. స్వామీజీ, విద్యార్థుల ఫీడ్బ్యాక్ తీసుకుందాం. చెప్పండి అమ్మా, స్వామీజీ చెప్పింది ఇప్పటివరకు విన్నారు కదా, మీరేమనుకుంటున్నారు? విద్యాభ్యాసం ఎలా ఉండాలి, ఎలాంటి విద్య అందించాలనుకుంటున్నారు? నమస్కారం స్వామీజీ, నా పేరు నాగరాజు. నేను సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను ప్రజెంట్.
ఇప్పుడు ఈరోజు టాపిక్ విద్యా విధానం, విద్యాభ్యాసం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బయట చాలా డిబేట్ జరుగుతున్నాయి. విద్యా వ్యవస్థలో చాలా పెను మార్పులు రావాల్సిన అవసరం ఉందని. ఎందుకంటే ఆ విషయం మన చేతిలో లేదు కాబట్టి ఆ విషయం నేను మాట్లాడను. ఒక విద్యార్థి, ఒక దేశం బాగుపడాలంటే అది యువతరం చేతిలోనే ఉందంటారు. కానీ యువతరం మారాలంటే మాత్రం మార్చే శక్తి మాత్రం టీచర్స్కి ఉంటుంది, ఉపాధ్యాయులకు ఉంటుంది. చిన్నప్పుడు ఏమైనా విషయాలు, స్ఫూర్తివంతమైన కథలు కానీ ఇన్స్పిరేషన్ స్టోరీస్ విన్న విద్యార్థి తన లైఫ్లో అవి ఎప్పటికీ మర్చిపోకుండా ఉంటాడు. ఎందుకంటే అబ్దుల్ కలాం ఒక మహానుభావుడిగా మారడానికి, రాష్ట్రపతి కన్నా ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళడానికి కారణం అతను చిన్నప్పుడు అతను చదువుకున్న ఉపాధ్యాయుని స్పీచ్ క్లాసులే. కాబట్టి మన ముందు నుంచి టీచర్స్ చేయాల్సింది ఏంటంటే, చేయాల్సిందని కాదు, చాలామంది టీచర్ చేస్తున్నారు కూడా, తన పిల్లలకి సిలబస్తో పాటు బయట ఉన్న స్ఫూర్తివంతమైన కథలు, వాళ్ళకి కొంచెం ఐడియల్ పర్సనాలిటీని చూపిస్తూ ఇంకా దేశాన్ని మార్చగలిగే శక్తిని వాళ్ళకి అప్పుడే ప్రసాదిస్తున్నారని కూడా నేను అనుకుంటున్నాను. నమస్తే స్వామీజీ, నా పేరు భవానీ. నేను బీటెక్ స్టూడెంట్ని. ఇక్కడ రెగ్యులర్గా అన్ని క్లాసెస్కి అటెండ్ అయ్యాను. జనరల్గా అయిపోయింది, నా ఎడ్యుకేషన్ అయిపోయింది, జాబ్ సర్చింగ్లో ఉన్నాను నేను. ఇక్కడ పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్లో జాయిన్ అయ్యానని మా ఫ్రెండ్స్తో చెప్పాను అనమాట. వాళ్ళు, నువ్వు బాగానే ఉన్నావు కదా, బయట అపియరెన్స్ బాగానే ఉన్నావు కదా, పర్సనాలిటీ డెవలప్మెంట్ నీకెందుకు అన్నట్టు మాట్లాడారనమాట. అంటే అందరి మైండ్లో ఎలా వచ్చేసిందంటే, బయట అపియరెన్సే చూస్తున్నారు కానీ లోపల మోరల్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఎలా బతకాలి మనం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏంటి, ఎలా బిల్డ్ చేసుకోవాలనేది ఎవరు అడగట్లేరు, ఎవరు చూడట్లేరు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోయింది ఇప్పుడున్న జనరేషన్లో. చాలా ఈజీగా డిప్రెషన్కి గురవుతున్నారు. సజెషన్ ఏంటంటే, స్పిరిచువల్ స్టడీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న జనరేషన్కి. ఆ స్పిరిచువల్ స్టడీ ఈ ఎడ్యుకేషన్కి చాలా యూజ్ అవుతుంది కదా. అలాంటి వాళ్ళకి రామకృష్ణ మఠ్ చాలా పెద్ద దేవాలయం లాంటిది. ఈ స్పిరిచువల్ స్టడీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి ప్రజెంట్ జనరేషన్లో. నమస్కారం స్వామీజీ, నా పేరు వరలక్ష్మి. నేను ఎంటెక్ చదువుతున్నాను. ఇక్కడ కూడా కోర్సెస్ అటెండ్ అవుతున్నాను. అయితే చిన్నప్పటి నుంచి అందరూ బాగా చదువు, నువ్వు టాప్ ర్యాంక్లో రావాలి, టాప్ 10లో ఉండాలి అని చెప్తారు. కానీ ఎలా చదవాలి, మనం ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలని ఎవరు చెప్పట్లేదు. అదే చిన్నప్పటి నుంచి నువ్వు ఇలా చదువు, ఏకాగ్రతను పెంచుకో, మనం ఇతరులకు గౌరవం ఇస్తేనే మనకు కూడా గౌరవం ఇస్తారని, అలా ఇతరులతో ఎలా మెలగాలి, క్రమశిక్షణ ఉండాలి, బాగా ఏకాగ్రతతో చదవాలి అని చిన్నప్పటి నుంచే చెబితే మన విద్యాభ్యాసం కూడా ఆటోమేటిక్గా మెరుగుపడుతుందని నా ఉద్దేశం. నమస్తే స్వామీజీ. నమస్తే. ఈ స్టూడెంట్స్ మాట్లాడింది విన్న తర్వాత అసలు ఎవరైనా ఒప్పుకోవాల్సిందే, ఎడ్యుకేషన్ సిస్టంలో తప్పకుండా డిఫెక్ట్స్ ఉన్నాయి. ఆ డిఫెక్ట్స్ని మనం ఎంతవరకు కంబాట్ చేయగలం, ఫైట్ చేయగలం అనేది ఆలోచిస్తే మనం తప్పకుండా దాని గురించి మన ప్రయత్నం మనం చేయాలి. ఇప్పుడు ఎన్నో విషయాల్లో యంగ్స్టర్స్ మేము యాజిటేషన్ తీసుకొస్తామని బయలుదేరుతున్నారు. ఆ యాజిటేషన్ విద్యా విధానంలో మార్పు తీసుకురమని కూడా మీరు పెట్టచ్చు, స్టూడెంట్స్ పెట్టచ్చు. అది తప్పకుండా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే స్టూడెంట్స్ పవర్ అంత చాలా పవర్ఫుల్. అది వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలరు. అందులో ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ చాలామంది మేము రామకృష్ణ మఠంలో చేస్తున్నాము, వాలంటీర్స్గా చేస్తున్నాము, అక్కడ హెల్ప్ చేస్తున్నాము అని చెప్తున్నారు. సో వీళ్ళు ఏంటంటే ఇంకా వాళ్ళు మళ్ళీ ఇలాగ వీక్నెసెస్ గురించి, స్ట్రెస్ గురించి, వీటి గురించి మాట్లాడడం కరెక్టే అది. ఎందుకంటే అది మనం చూస్తున్నాం సొసైటీలో. ఇప్పుడు అటువంటప్పుడు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్పు గురించి మనం ఒక అపీల్ పెట్టుకుని మనంతటా మనం, అదే స్వామీజీ ఎంతసేపు స్ట్రెస్ చేసేది ఒకదే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్న తర్వాత మనని ఎవ్వరూ షాకిల్ చేయలేరు. ఆ అవకాశం కూడా మనం ఎవరికి ఇవ్వకుండా ఎక్కడెక్కడైతే డౌట్ వస్తుందో ఆ డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే మనం స్వామీజీ ఏదో ఒక కొటేషన్ చదువుకొని ఆ విధంగా ప్రయత్నం చేసుకుంటే అసలు ఈ సూసైడ్స్కి వాటికి అవసరం రాదు. ఇప్పుడు టీచర్స్ తప్పకుండా, నేను యాజ్ ఏ టీచర్ ఐ డోంట్ డినై, తప్పకుండా టీచర్స్లో కూడా ఫాల్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతలా ఉన్నప్పుడు స్టూడెంట్స్ ఏం చేయాలి, ఎడ్యుకేషన్ మనం ఏం చేయాలి అంటే, ఎంత ఇది కాకపోతే విలేజెస్లో ఒక గర్ల్స్ని స్కూల్కి పంపించడానికి పేరెంట్స్ భయపడేంత స్థితికి వచ్చింది. అటువంటిప్పుడు ఏంటి, మనం చూస్తూ ఊరుకోవడమేనా? మన వంతు మనం ఏం చేయాలి? ఇక్కడ అంతా స్టూడెంట్స్లో చాలా మటుకు రియలైజేషన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు రామకృష్ణ మఠంతో అసోసియేషన్లో ఉన్నారు. అటువంటప్పుడు వాళ్ళంతటా వాళ్ళు తమను ఎడ్యుకేట్ చేసుకుంటూ ఈ స్వామీజీ స్లోగన్స్ని తీసుకుని మనందరూ ఆయన ఒక గురువు కింద పెట్టుకున్నట్టయితే తప్పకుండా ఎక్కడో ఒక్కడ సహాయం దొరికి తీరుతుందని, స్వామీజీ యొక్క డైరెక్ట్ డిసైపుల్ కాకపోయినా
ఆయన బుక్స్ చదివిన ఒక డిసైపుల్గా ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ రావాలని నేను కూడా చాలా సిన్సియర్గా కోరుకుంటూ స్టూడెంట్స్కి నేను ఇచ్చే సజెషన్ మాత్రం ఇది. మనలోనే ఉంది పవర్ అంతా, మనం లెట్ us awaken it అన్నటువంటి తీసుకొచ్చి స్వామీజీ ఎంత ఇన్స్పైరింగ్ ఫోర్స్గా ఉన్నారు. స్వామీజీని రెఫర్ చేస్తూ మనం ముందుకి మన ప్రయత్నం కూడా మనం చేసుకుని మనం చెక్ చేసుకుంటూ కాన్ఫిడెన్స్ డెవలప్ చేసుకుంటూ ఉంటే వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మనం పేరెంట్స్ని కానీ టీచర్స్ని కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కానీ బ్లేమ్ చేయకుండా, ఇప్పుడు ఇట్ అప్లైస్ టు ద టీచర్స్ ఆల్సో. టీచర్స్లో ఎక్కడెక్కడ పార్షియాలిటీ చూపిస్తున్నారో వాళ్ళు దే షుడ్ గైడ్ దెమ్సెల్వ్స్. నేను ఎంతవరకు తప్పు చేస్తున్నాను అనేది డెఫినెట్గా ఉంది మిస్టేక్స్, అవి వాళ్ళని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. సో ఇంతవరకు మనం చూసాం వాళ్ళల్లో ఆ విధమైన గ్యాప్ కనబడుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళలో గ్లూ అనేది అంటాము, రెండు ఇటుకల మధ్య సిమెంటింగ్ లాగా వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్సు, తర్వాత ఏకాగ్రత, తర్వాత అనన్య భావం, ఒక ఏకాత్మ భావంతో ఉండాలని మనం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ సైన్స్, మ్యాథ్స్, సోషల్తో జరగవలసిన విషయాలే. ఇది సపరేట్గా అందుకే అవుట్ ఆఫ్ ద సిలబస్ ఏం చేస్తున్నాం మీరు రామకృష్ణ మఠంలో ఒక యువ జాగృతి వేదిక అని, తర్వాత ఒక పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులని, ఇది స్కూల్ కాలేజీలో చేయరు, మనకి టైం లేదు బాబు. అందుకే ఇలాంటి సంస్థలు కొంచెం ముందుకు వచ్చి ఈ గ్యాప్ని వాళ్ళు ఫిలప్ చేస్తే ఆ లోటు అనేది, గ్యాప్ అనేది ఉండదు. అప్పుడు ఆ చెట్టు, ఆ వేర్లు లోపల బలం ఇదయ్యి భూమిలోకి వెళ్ళి అది ఎంత తుఫాను వచ్చినా, రామకృష్ణ పరమహంస అంటారు ఒక చోట, చిన్న చెట్టుకి మనం ఏమీ కట్టలేం, అది వాన వస్తే అది పడిపోవచ్చు. అదే దానికి మనం రక్షణ ఇచ్చి ఫెన్స్ కట్టి, కంచె కట్టి పెద్దదైనంత వరకు రక్షిస్తే ఏనుగు కట్టినా కూడా అది ఇది పడిపోదు అని. అందుకే ఆ స్ట్రెంగ్త్, ఓ మ్యాన్ స్ట్రెంగ్త్ అంటారు వేగ. వాళ్ళు చెప్పారు కదా, బలహీనత ఆత్మహత్యలు ఇది ఎందుకు అవుతుంది, మానసిక స్ట్రెంగ్త్. సైన్స్ చదివాడికి బలహీనత ఎక్కడండి, సైంటిస్ట్గా ఎందుకు ఆలోచించరు? సో ఈ విధంగా ఒక స్టడీ గ్రూప్ తయారయ్యి స్కూల్ విద్య ఇది చేసుకొని, ప్రభుత్వంతో ఇది చేసుకొని, ఆవిడ చక్క మాట కూడా అంది, వేరే ఎడ్యుటేషన్స్ వేరే వెళ్తుంటారు మీరు, ఈ ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఎందుకు ఒక విధమైన ఇది అపీల్ చేయకూడదు మీరు. ఫైనలీ యూ ఆర్ ది రెసిపియెంట్స్, మీ బుట్టలోనే వస్తువులు పడుతున్నాయి. సో మంచి వస్తువులు పడాలని మీరు కోరుకుంటే స్వామీజీ కోరికలు, ఎడ్యుకేషన్ అనే దానికి, మేనిఫెస్టేషన్ ద పర్ఫెక్షన్ అన్నదానికి, తర్వాత చక్కగా వివేకానంద ఒక డిక్షనరీ లాగా అయినా మనకి ఎప్పుడైతే ఆ పదానికి అర్థం తెలీదో, గ్రామర్ తెలీదో, డిక్షనరీ రెఫర్ చేస్తాం. ఒంట్లో జబ్బు వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అమ్మ దగ్గరికి వెళ్తాం, ఎవరి దగ్గరికి వెళ్తాం. అదేవిధంగా వివేకానంద దగ్గరికి వెళితే ఖచ్చితంగా నా ఉద్దేశం మనకి ఆశీర్వాదం చేస్తారు. ఆ విధమైన స్ట్రెంగ్త్ కూడా బలం ఇచ్చి మనం భారతదేశం జయించడానికి, విశ్వాన్ని జయించడానికి మనం అర్హతలు అవుతాం. ఇది విద్యాభ్యాసం ఒక గోల్ అనుకోవచ్చు. ఈ విధంగా ఎన్నో విషయాలు ఉన్నాయి, ఇంకా పెద్ద మహాసముద్రంలాగా మనం చర్చించుకొని స్వామీజీ ఒక దీన్ని సాకారం చేద్దాం. థ్యాంక్ యూ స్వామీజీ. స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అంతా కూడా అద్భుతంగా సాగింది ఎపిసోడ్ అంతా. ఇదే విధంగా జనవరి 12th వరకు కూడా ఎన్నో అద్భుతమైన ఉపకథలు యూత్కు ఉపయోగపడేవి, ఎంతో మార్పు తీసుకురావడానికి మనం చేసే ప్రయత్నం సక్సెస్ అవ్వాలని ఆకాంక్షించుకుందాం. ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ స్వామీజీ. ఇక ఎపిసోడ్ ముగించే ముందు వివేకానందుల వారి కొటేషన్ ఒకసారి చూద్దాం. మనకు కావాల్సింది శ్రద్ధ. మనిషికి మధ్య ఉన్న తేడా శ్రద్ధలో ఉన్న తారతమ్యమే కానీ వేరేమీ కాదు. ఒకరిని గొప్ప వ్యక్తిగాను, మరొకరిని బలహీనుడుగాను, అధముడుగాను చేసేది శ్రద్ధే. కాబట్టి మనలో శ్రద్ధని పాదుకోవాలి. ఇది ఇవాళ రైజ్ అండ్ షైన్. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.